మన జీవితంలో కూడా మన దగ్గర ఏమీ లేదు, మన బలహీనమే, మన దగ్గర సరైన శక్తి లేదు. సాతాను తంత్రాలను ఎదిరించే శక్తి మన దగ్గర లేకపోవచ్చు. ఈ లోక నాయకులు లేకపోతే లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఎదిరించే శక్తి మన దగ్గర లేకపోవచ్చు. నువ్వు ఒకవేళ బలహీనుడేమో, నువ్వు బలహీనుడు అనుకోవద్దు. దేవుడు నీకు తోడై ఉంటే దేనినైనా నువ్వు సాధించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలా పవర్ఫుల్ మాట. ఇది యెహోవా ఇమేకా అనే మాట చాలా అద్భుతమైన మాట. దేవుడు నీతో చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు, ఓకే ఈ మాట ఉంటే సరిపోతుందా, నా దగ్గర డబ్బులు కావాలి, ఈ మాట ఉంటే సరిపోతుందా, నా దగ్గర ఆయుధాలు కావాలి, ఈ మాట ఉంటే సరిపోతుందా, నా దగ్గర అన్నీ ఉండాలనుకున్నావు. కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పటికీ, ధనము లేనప్పటికీ, ఆస్తి లేనప్పటికీ, అదేవిధంగా అంతస్తు లేనప్పటికీ, అధికారం లేనప్పటికీ, ఏ హోదా లేనప్పటికీ, యెహోవా ఇమేకా అనే వాగ్దానం నీతో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఈరోజు ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఎంత అద్భుతమైన మాట. ప్రభువారు ఈ లోకంలో రావడానికి, శరీరధారిగా రావడానికి కూడా కారణం అదే. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నీకు నాకు మనందరికీ దేవుడు తోడుగా ఉండడం.